తెగించిన సైబర్ నేరగాళ్లు ఏడాదిలో 1866 కోట్ల రూపాయలు హాంఫట్, అంటే దగ్గర దగ్గర 2000 కోట్లు లేపేసారు ఒక ఇయర్లో. ప్రజలు నష్టపోయిన సొమ్ము ఒక సంవత్సరంలో 2000 కోట్లు. రికవరీ మాత్రం 176 కోట్లు మాత్రమే. రికవరీ అవ్వడానికి అవకాశమే ఉండదు. ఇక అది ఒకవేళ ఇమ్మీడియట్గా పోంగనే టక్ మనకు 1 అవర్ లోపు ఏమైనా కంప్లైంట్ చేస్తే రిటర్న్ రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప దాన్నే మనం గోల్డెన్ అవర్ అంటున్నాం. ఏది మన ఈ టెక్నికల్గా దీన్ని గోల్డెన్ అవర్గా పిలుస్తారు. పైసలు పోయినా గంటలోపే వెళ్ళి కంప్లైంట్ చేయాలని. అది కూడా లేదు అసలు. ఈ విషయంలో మనకు అంత టెక్నాలజీ కానీ అసలు ఎంత టెక్నాలజీ ఉన్నా వాడు ఏమో ఇక్కడి నుంచి చేస్తాడా లేకపోతే పక్క ఊరు నుంచి ఆ ఊరు నుంచో కాదు కదా వాడు డబ్బులు తీసేది. ఏదో అవతలేదో దేశం నుంచి తెస్తాడు వాడు. ఉగాండానో దక్షిణ కొరియానో ఎన్నో ఉంటాడు వాడు. ఎట్లా రికవరీ చేస్తారు? అందుకే 2000 కోట్లు పోతే ఆ 2000 కోట్లలో రికవరీ చేసింది కేవలం 176 కోట్లు మాత్రమేనట. 2024లో మోసాలు 18% పెరిగినాయట. అత్యధికం షేర్ మార్కెట్ పేరుతోనే పార్ట్ టైం కొలువులు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్ ఫోన్లు, క్రెడిట్ కార్డ్ నేరాలు, సైబర్ నేరాల వార్షిక నివేదిక 2024 కంప్లీట్ అవుతున్న సందర్భంలో ఇంకొక 5 రోజులైతే మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నింటికంటే చాలా ముఖ్యం. ఆర్థికంగా ప్రజలని దెబ్బతీసే ఒక భయంకరమైన కుట్ర ఏంటంటే ఈ సైబర్ నేరాలు. డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా తెర మీదకి వచ్చింది. ఇంకా కొత్త రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. దాన్ని ఏ రకంగా వాడతారో మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇంకా మంచిగా వాడితే మంచి, చెడుకు ఎంత భయంకరంగా వాడతారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే విధానం ఎట్లుంటుందంటే, భార్యాభర్తలు ఉన్నారు. ఆ భర్తకు సంబంధించిన ఒక చిన్న ఏదైనా ఒక ఆడియో క్లిప్ని తీసుకొని ఇంకొక కొత్త ఆడియోని క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఆ ఆడియో ఏమని వస్తుంది? భార్యకు ఫోన్ వస్తుంది. ఏమని వస్తుంది? నీ అకౌంట్లో ఉన్న ఒక అర్జెంటుగా ఒక 5 లక్షలు ఉన్నాయి కదా, ట్రాన్స్ఫర్ ఈ నెంబర్ కానీ. ఎందుకండి అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది? సేమ్ ఆడియో హస్బెండ్ మాట్లాడినట్టే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మొత్తం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. బరాక్ ఒబామా లాంటి వాళ్ళే ఇది నా వీడియో కాదురా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత భయంకరమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో కాబట్టి ఎదురుగా మనిషి ఉండి వీడు మనవాడే డబ్బులు అడుగుతుందంటే తప్ప మనం డబ్బులు ఇవ్వద్దు. బస్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మెసేజ్ నాకు పైసలేని అతి ప్రమాదంలో ఉన్నా అని చెప్పినా డబ్బులు వేయొద్దు. అది పూర్తిగా కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే 2-3 ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి నిజమేనా కాదని కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనం ఆ సహాయం చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న కథం. ఇట్లా దగ్గర 2000 కోట్లు లాగేసిరంటే ఏ స్థాయిలో ఈ సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి ఒకసారి అర్థం చేసుకోండి. టాప్ 5 నగరాలు. సైబరాబాద్లో దాదాపు 25,112 కేసులైనాయట నేరాల సంఖ్య. హైదరాబాద్లో 20,299 కేసులైనవి. రాచకొండలో 14,815 కేసులైనవి. వరంగల్లో 3,531 కేసులైనవి. సంగారెడ్డిలో 3,132 కేసులైనవి. చూడండి, బరి తెగించిన సైబర్ నేరగాళ్ళు. దేశంలోనే సైబర్ నేరాల్లో టాప్ 5లో ఉన్న తెలంగాణలో బాధితులు ఈ ఏడాది ఏకంగా 1,866 కోట్ల సొమ్మును పోగొట్టుకున్నారు. రికవరీ మాత్రం పట్టుమని 10% కూడా లేకుండా 176 కోట్లకు పరిమితం కావడం గమనార్హం. 244 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ ఏడాది సైబర్ నేరాలపైన మొత్తం 1,14,174 ఫిర్యాదులు అందినట్లు సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. గత ఏడాది ఈ సంఖ్య 91,652గా ఉన్నట్టుగా తెలిపారు. సోమవారం ఆమె ఈ మేరకు తెలంగాణ సైబర్ నేరాల వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సైబర్ నేరాల పెరుగుదల 18% పెరిగింది. రోజుకు సగటున 316 మంది బాధితులు 5.4 కోట్ల మేర నష్టపోతున్నారు. అంటే ఎవ్రీడే 6 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు రాష్ట్ర ప్రజలు. ఎవ్రీడే 6 crores. ఇమాజిన్, 316 మంది బాధితులు పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తున్నారు. పైసలు పోయినాయి. మేజర్గా విలేజెస్లో ఏం జరుగుతున్నది? మీకు గిఫ్ట్ వచ్చింది, ఓటీపీ చెప్పండి అంటే మనం ఎగబడి చెప్తున్నారు. పాపం పేద ప్రజలు కూడా కాదు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. మళ్ళా అండ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంటే కూడా మోసపోతున్నారు. ఈ ఏడాది సైబర్ నేరాల్లో అత్యధికంగా షేర్ మార్కెట్ మోసాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో పార్ట్ టైం ఉద్యోగాలు, డిజిటల్ అరెస్టు, నకిలీ కస్టమర్ కేర్ సర్వీసులు, క్రెడిట్ కార్డు మోసాలు నమోదైనట్లు శిఖా గోయల్ వివరించారు. ప్రైవేటు ఉద్యోగులే బాధితులు ఎక్కువ. సైబర్ నేరాల బాధితుల్లో అధికంగా అక్షరాస్యులు, ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో 56% మంది బాధితులు ప్రైవేటు ఉద్యోగులే. వీరిలో చిరు ఉద్యోగులు మొదలు సాఫ్ట్వేర్ నిపుణుల దాకా ఉన్నారు. మిగతా బాధితుల్లో స్వయం ఉపాధిలో ఉన్నవారు 10%, వ్యాపారులు 9%, విద్యార్థులు 9%, ప్రభుత్వ ఉద్యోగులు 5%, గృహిణులు 5%, ఇతరులు 6% ఉన్నారు. అంటే ఇంట్లో హౌస్ వైఫ్లుగా ఉంటున్న వాళ్ళు కూడా 5% ఉన్నారు చూడండి. వ్యాపారులు 9% ఉన్నారు చూడండి. ఎట్లా మోసపోతున్నారు మరి? ప్రభుత్వ ఉద్యోగులు 5% ఉన్నారు. ఎట్లా మోసపోతున్నారు మీరంతా? ఇంత చెప్పినా ఇంత మాట్లాడుకుంటున్నా కూడా మోసపోతున్నారు. 186 మంది అరెస్ట్ అయ్యారట. నేరం జరిగిన వెంటనే కంప్లైంట్ చేస్తే రికవరీలు పెరిగే అవకాశాలు ఉంటాయని ఈ ఏడాది 186 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశామని షికాగోయల్ వివరించారు. వీరంతా తెలంగాణలో నమోదైన 823 కేసులు, దేశవ్యాప్తంగా 3637 కేసుల్లో నిందితులు. మొదటిసారి మేము రాజస్థాన్లో అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాం. వీరి బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న 11 మందిని అరెస్ట్ చేశాం. ఆయా 2194 కేసుల్లో 37 ఖాతాల నుంచి నగదు బదిలీ జరిగినట్టుగా గుర్తించాం. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా 14,885 సిమ్ కార్డులు, 9,811 IMEI నెంబర్లను బ్లాక్ చేయించాం. 1825 వెబ్సైట్లను తొలగించేలా చేశాం. సైబర్ నేరాల కట్టడి, నిందితుల అరెస్టులకు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆమె వివరించారు. అయినా కూడా గుర్తింపు అంటే ఏంది? రికవరీ ఏది? రికవరీ జరగదు, అది అవకాశం లేదు. వేరే దేశాల నుంచి ఈ రకంగా ఫ్రాడ్ కాల్స్ వచ్చి డబ్బులు లాక్కుంటే రికవరీ చేయడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ సాంస్కృతిక సారథి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా పాటలు రాయించాలి, మాటలు రాయించాలి, పెద్ద ఎత్తున హోర్డింగ్స్ అక్కడిక్కడ పెట్టి ఇవన్నింటి మీద ఫోకస్ చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ స్కీమ్ పెట్టినాం, ఆ స్కీమ్ పెట్టినాం అని పేపర్లో ఇంత పెద్ద ప్రకటనలు ఇస్తాయి. ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండవు. సైబర్ నేరాలతో జాగ్రత్త అని ఒక యాడ్ ఎందుకు రావు. ఇట్లాంటివి రావు. మనకి ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టాం.